అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం మన ఇంట్లో అమ్మాయి. ఈ రోజు అయితే మార్నింగ్ ఫుల్ కూల్గా ఉంది. ఇంకా మా నాన్న పాలైతే తీసుకొచ్చిండు. ఇప్పుడున్న ఈ జనరేషన్లో అయితే ఇలా ప్లాస్టిక్ కవర్లో పాలు తెచ్చుకొని తాగాల్సి వస్తుంది. ఇది ఆరోగ్యానికి అంత మంచిదేం కాదు. ఇప్పుడైతే పాలు చాయ్ కోసం పొయ్యి మీద పెట్టిన నైట్ దోశల పిండి మిక్సీలో వేసి మిక్సీ పట్టి గిన్నెలో అయితే పెట్టిన బాగా పులిసింది, ఇక్కడ కనిపిస్తుంది కదా. తర్వాత దోశలు వేయడానికి ఒక చిన్న గిన్నెలోకి అయితే వేసుకున్నా. ఇక దోశలకు అయితే చట్నీ కావాలి కదా, అందుకనేసి పక్కన దోశలకు చట్నీ చేయడానికి పల్లీలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, నూనె పోసి వేయించుతున్నా అనమాట. చాలా బాగుంటుంది పల్లీల చట్నీ, నాకైతే చాలా ఇష్టం. ఇంకా మా నాన్నకు కూడా చాలా అంటే చాలా ఇష్టం పల్లీల చట్నీ. ప్లెయిన్ దోశలకి రకరకాల చట్నీలు ఉంటే చాలా బాగుంటుంది. ఒక్క దోశ తినక్కడ 2 దోశలు తినేస్తాం అనమాట. టేస్ట్ ఉంటే ఇంకా చట్నీలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి బోర్ అనిపించదు. ఇక ఇక్కడైతే దోశ ప్యాన్ మీద దోశ వేస్తున్నా. నాన్ స్టిక్ దోశ ప్యాన్ అయినా సరే ఒక్కొక్కసారి ఫస్ట్ దోశ వేసినప్పుడు ప్యాన్కి దోశపిండి అతుక్కుంటుంది. సో అతుక్కోకుండా రావాలంటే దోశ ప్యాన్ అయితే చాలా హీట్ అయిన తర్వాత దోశపిండి వేస్తే అతుక్కోకుండా చాలా బాగా వస్తుంది దోశ. ఇక్కడైతే ప్లెయిన్ దోశ కాకుండా కొంచెం ఎల్లిపాయ కారం అయితే దోశ పైన వేసిన అనమాట. చాలా బాగుంటుంది ఎల్లిపాయ కారం దోశ. మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎల్లిపాయ కారం ఎలా చేయాలో మీకు ఇంకో వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఎల్లిపాయ కారం అంటేనే నా బ్లడ్లోకి బూస్ట్ ఎనర్జీని ఎక్కించినట్టుంటుంది. అంత ఇష్టం నాకు ఎల్లిపాయ కారం అంటే. ఇక ఈ ఎల్లిపాయ కారంతో అయితే దోశలు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. నాకు ఈ బియ్యం పిండితో చేసే దోశ కన్నా రాగుల దోశ, పెసల పిండితో చేసే దోశ చాలా ఇష్టము. మా ఇంట్లో అయితే వీక్లీ 3 days టిఫిన్స్ చేస్తాను. ఇక మిగతా 3 days రైస్, కర్రీస్ ఇవే ఇంకా రెగ్యులర్గా తిన్నట్టే అలానే తింటాము. మేము ఎప్పుడైనా ఫ్యామిలీ మొత్తం బయటికి వెళ్తే నేను ఎక్కువ తినేదైతే దోశ తర్వాత ఇడ్లీ. ఇంకా అది కూడా వెరైటీ చట్నీలు ఉంటేనే అక్కడ అది ప్రిఫర్ చేస్తా, లేదంటే అసలు ఇంకా తినను. ఇక ఇక్కడైతే పల్లీల చట్నీ మిక్సీకి పట్టేసిన, దీంట్లో తాలింపు పెట్టేద్దాం. ఫోన్లో స్మెల్ వచ్చేటట్టు నింటే చాలా బాగుండు. ఈ స్మెల్ చూస్తే అబ్బా మస్తు అంటే మస్తు ఉంది. ఇట్లా తినేసేయాలనిపిస్తుంది చూస్తుంటేనే. ఈ స్మెల్కి అసలు అబ్బా నోరు ఊరిపోతుంది. ఇక్కడైతే దోశలు వేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్కి కొంచెం పిండి మిగిలి ఉంటే చిన్న దోశ వేసిన అనమాట. ఇక ఇట్లాంటి చిన్న చిన్న దోశలు కూడా వేస్తుంటా ఒక్కొక్కసారి తినాలనిపించినప్పుడు. ఇంకా దీనిపైన ఈ నెయ్యి ఉంది కదా, నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎల్లిపాయ కారం వేసినాం కదా దోశ లోపల, చాలా చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేసుకొని తింటే. మీరు ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా బయట అయితే తాత ఆవులను తీసుకెళ్తుండు. రోజు తీసుకెళ్తాడు ఈ ఆవులని. ఈ ఆవులలో ఒక ఆవు అయితే కంపౌండ్లోకి వెళ్ళి ఆ తాతని మస్తు సతాయిస్తుంది. పొద్దుగాల ఈ ఆవులను చూస్తే మస్తు ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను చాలా హ్యాపీ అవుతాయి ఈ ఆవులను చూసినప్పుడల్లా. పల్లెటూరులో ఉన్నా అనే ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. ఇక నిన్న సాయంత్రం అయితే మస్తు చల్లగా అయింది, గాలి ఫుల్ వస్తుంది. వర్షం వచ్చే ముందు ఎలా ఉంటుంది అలానే ఉండే వెదరు. ఒకసారి చూడండి, మీకు కూడా క్లిప్స్ యాడ్ చేసా ఇక్కడ. ఇక లంచ్ టైం అయితే అయింది. ఇప్పుడైతే మా అమ్మ తాటి ముంజలు తీసుకొని వచ్చింది ఇంటికి. ఈ తాటి ముంజలు అంటే నాకు చాలా ఇష్టము. సమ్మర్ వస్తే చాలు ఎప్పుడు తినాలి అనిపిస్తుంటుంది.
నా చిన్నప్పుడైతే తాటి చెట్లకున్న తాటి ముంజల్ని చూడడమే తప్ప తినడం తక్కువ అనమాట. ఈ మధ్య కాలంలోనే ఎక్కువ తింటున్నా, ఎందుకంటే బాడీలో చాలా హీట్ అవుతుంది. అందుకే ఈ తాటి ముంజల్ని తినడం వల్ల చాలా సల్వా అని చెప్తారు కదా, అంటే కూల్ అవుతుంది బాడీ అని చెప్తారు కదా. సో అందుకనే ఇంకా హెల్త్కి కూడా మంచిది. సీజనల్గా ఏవి వచ్చినా సరే అవి తినడం చాలా మంచిది. ఒకప్పుడు సింహం అడవిలో జంతువుల కోసం వేటాడినట్టు మనం కూడా పొలాల చుట్టూ ఉండే తాటి చెట్లకు తాటి ముంజలు ఉన్నాయో లేవో అని వెతికే వాళ్ళం. మీరు కూడా తాటి ముంజల కోసం మీ చిన్నప్పుడు వెతికే ఉంటారు కదా. ఇలాంటివి ఏమైనా స్వీట్ మెమొరీస్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, ఈ తాటి ముంజలను అయితే ఎలా అయినా తినొచ్చు. తొక్క తీసి తినొచ్చు, తొక్క తీయకుండా అయినా తినొచ్చు. తీయకుండా తింటే చాలా మంచిది. డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే తొక్కతో అలానే పెట్టేస్తే బెటరు. ఈ ముంజలను అయితే పీసెస్ లాగా తీసుకొని తింటే బెటరు, లేదంటే ఇట్లా కూడా బెటరే. ఇట్లా కాయతోని తెచ్చుకొని ఉంటే ఒకవేళ ఇలా మొత్తం వేలుతో ఇలా అంటే బయటకు వస్తుంది, అలా తినడం కూడా బెటరే. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది అనమాట అలా తింటే. లేదు అలా తినడానికి రావట్లేదు అనుకుంటే షాక్ తీసుకొని ఇలా పీసెస్ వైజ్గా ఇట్లా మొత్తం డివైడ్ చేసుకొని వాటర్లో వేసుకొని 5 minutes తర్వాత తినడం వల్ల చాలా మంచిది. కాయకైతే 3 pieces ఉంటాయి చూడండి. కాయ మాత్రం చాలా లావు ఉంటుంది కానీ 3 pieces ఉంటాయి దానికి. ఇక్కడైతే నుంజల పైన ఉన్న తొక్క మొత్తం తీసేస్తున్నా. తొక్క తీసేటప్పుడు మాత్రం జాగ్రత్త, దాని లోపల ఉన్న తాటి నీరు అయితే పోగొట్టకండి, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. సో నాకైతే కొన్ని ఉన్నా కానీ అది మొత్తము జాగ్రత్తగా తీసేస్తాను అనమాట, దాన్ని పోగొట్టను. చాలామంది ఇట్లా కట్ చేసేటప్పుడే కట్ చేసి వాటర్ అంతా పోగొడతారనమాట. నాకు అట్లా అస్సలు నచ్చదు. తింటే పర్ఫెక్ట్గా తినాలి, దాంట్లో అది ఎట్లుందో అట్లా తినాలి. నుంజలో వాటర్ ఉండాలి, నుంజ ఉండాలి, అది అట్లనే తింటేనే బాగా అనిపిస్తుంది ఏదైనా సరే. దాంట్లో ఉన్న టేస్ట్ని మొత్తం బయట పోగొట్టి నుంజనొక్కటే తింటా అంటే ఏం బాగుంటుంది చెప్పండి అసలు. ఈ నుంజలతో అయితే రకరకాలైన రెసిపీస్, ఇంకా జ్యూసెస్ అవన్నీ చేస్తుంటారు. నాకు అస్సలు నచ్చదనమాట, ఎందుకంటే తాటి నుంజలు తెచ్చుకున్నాము, నుంజల నుంచి అలా తీసి ఇలానే తినడం ఇష్టం. ఇప్పుడు చేతిలో పట్టుకున్నాను నేను, అలా తినడమే ఇష్టం, అట్లానే న్యాచురల్గా తినడమే ఇష్టం అనమాట. దీన్ని మొత్తం కట్ చేసి జ్యూస్ చేసి దాంట్లో నిమ్మకాయ వేసి అట్లా అస్సలు నాకు నచ్చదు. ఇంకా వేరే రెసిపీస్ కూడా చేస్తారు కొంతమంది, అసలు ఎందుకు ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాలన్నీ చేస్తారో నాకు అర్థం కాదు. ఇంకా వాళ్ళకి హ్యాపీనెస్ ఏమో అది, నాకు అస్సలు నచ్చదనమాట. నా హ్యాపీనెస్ ఏంటంటే ఇలా న్యాచురల్గా తెచ్చుకొని ఇలానే ఓపెన్ చేసి దాన్ని పైన ఉన్న తొక్కు తీసేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని తినాలి, అదే నాకు చాలా ఇష్టం.